జనవరి న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. గాండ్ల కులస్తుల ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశం. సుధీర్ రెడ్డి గెలిపే గాండ్ల కులస్తుల లక్ష్యం. గాండ్ల సంక్షేమ సంఘ అధ్యక్షులు వంజవాకం గురు దశరథన్ పిలుపు. అప్డేట్స్ చూస్తే శ్రీకాళహస్తిపట్నం 7వ వార్డులోని శ్రీరామ్ మందిర ఆవరణలో గాండ్ల కులస్తుల ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా శ్రీకాళహస్తి గాండ్ల సంక్షేమ సంఘ అధ్యక్షులు మాజీ స్కిట్ కాలేజీ చైర్మన్ వంజవాకం గురు దశరథన్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల చంద్రబాబు నాయుడు విడుదల చేసిన గాండ్ల తేలికుల బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన వరాలు అంతరించిపోతున్న మన కులవృత్తిని కాపాడుకోవడానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. బొజ్జల సుధీర్ గారు మన గాండ్ల కుల కమ్యూనిటీ హాల్ కోసం స్థలం కేటాయించి భవన నిర్మాణాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని తెలియజేయడం హర్షదాయకమని పేర్కొన్నారు గురు దశరథన్. ఈ యొక్క గాండ్ల కులస్తుల ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశంలో నియోజకవర్గ గాండ్ల కుల సంఘ పెద్దలు పాల్గొని రాబోయే సార్వత్రిక సంగ్రామంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావుకి కమలం గుర్తుపై ఓటు వేసి అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కీర్తిశేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు టీడీపీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి ఇరువురిని గెలిపించాలని కులసంఘ పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. గాండ్ల కులస్తుల ఆశీర్వాదం కోసం ఇంటింటికి సుధీర్ రెడ్డి అనే ఆశీర్వాదం కోసం అన్ని కులస్తులు యాదవులు కానీ రచకులు కానీ వాళ్ళ కులస్తుల తరఫున ప్రచారం చేసుకుంటున్నారు. అదేవిధంగా మన గాండ్ల కులస్తుల తరఫున గాండ్ల కులస్తులకి చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించారో అవి మీకు 4 విషయాలు చెప్తున్నాను అనమాట. 50 సంవత్సరాలకు పెన్షన్ అమలు చేస్తాము. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేయని వర్గాలకు నామినేట్ పోస్టుల సభ్యులకు అవకాశం. జనాభా దామాషా ప్రకారము గాండ్ల కులస్తులకు కార్పొరేషన్ నిధులు ఇస్తారు. ఈ కార్పొరేషన్ నిధుల్లో వచ్చి 2 లక్షల రూపాయలు లోన్ వస్తుందమ్మా. 2 లక్షల రూపాయలు వచ్చి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఉంటుంది. 1 లక్ష రూపాయలు మనం కట్టుకోవాల్సింది. ఏదో మెడికల్ షాప్ కానీ పిల్లకాయల చీరల వ్యాపారం, లేడీస్ చీరల వ్యాపారం చేసుకోవచ్చు. అదేవిధంగా నూనె తయారులు మన కులవృత్తి అంతరించిపోతాం అనమాట. మన కులవృత్తిని కాపాడుకుంటే ఏం చేయాలి, మనం పెంపొందించుకోవాలన్నమాట. నూనె తయారీలో ఉపయోగించే రోటరీ ఎక్స్ప్రెస్ సెంటర్లకు సబ్సిడీగా ఇస్తామన్నమాట. అదేవిధంగా దేవాలయాలు ఉపయోగించే నూనె కాంట్రాక్ట్ గాండ్ల కులస్తులకే కేటాయిస్తాము. ధూప దీప నైవేద్యాలకు గుళ్ళో మన కులస్తులు వాడే నూనె వాడుతూ ఉన్నాము. ఇప్పుడు అదేమైంది, అది ఏదేదో కల్తీ నూనెలో వాడేస్తున్నారు. మన ఆరోగ్యం దెబ్బతింటా ఉండదు అనమాట. నూనె అమ్మకానికి ప్రత్యేకంగా షాపులు కేటాయిస్తాము. ఎక్కడ కేటాయిస్తామంటే ఈ సంత ఉంటుంది కదా, ఈ సంతలో ప్లేస్ ఇస్తారు మనకి. ఈ ప్లేస్లో వచ్చి నూనెలకు అమ్మకానికి ప్రత్యేక షాపులు. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్, మేము ఎవరైతే పేదవాళ్ళు అట్టడి స్థాయిలో పేదవాళ్ళు భర్త చనిపోయి పేదవాళ్ళు కొట్టారో ఆ కుటుంబానికి ఒక చేయూత అనమాట. ఒక సంవత్సరం ఒక లేడీస్కి ఇచ్చేది, ఇంకో సంవత్సరం ఇంకో లేడీస్కి ఇచ్చేది. ఓన్లీ ఆ వ్యాపారం కూడా లేడీస్కే ఇస్తాం అనమాట. అదేవిధంగా విద్యుత్ గాన్లకు 300 యూనిట్లు సబ్సిడీ ఇస్తాం. గాండ్ల కులస్తులు గాండ్ల కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించి భవన నిర్మాణాలకు ప్రత్యేక నిధులు కట్టడానికి మీ గాండ్ల కులస్తులందరూ మాకు ఐక్యతగా నడుస్తున్నారు గత 30 సంవత్సరాలుగా. కాబట్టి అది మాకు సౌకర్యంగా మనకి ఖచ్చితంగా ఓటు వేయాలమ్మా. అదేవిధంగా బీసీల రక్షణ చట్టం తీసుకొచ్చారు, దానికి ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తాడు. అదేవిధంగా ఓటు మీది భవిష్యత్తు మాది. అదేవిధంగా మీరంతా తప్పక మహిళలందరూ మన గాండ్ల కులస్తులు ఐక్యతంగా మన బొజ్జల వెంకట సుధీర్ గారిని గెలిపించుకొని కోరుకుంటున్నాం. 2014 సాంకేతిక అవసరం నిలబడి గెలిపించాము. ప్రతి ఒక్కరికి మేము సాయం చేసాం. పింఛన్ల విషయంలో కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్లో కావచ్చు, రోడ్లు వేసే విషయంలో కావచ్చు, కాలువలు వేసే విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చినందుకు పైసా డబ్బు తీసుకోకుండా సాయం చేసాం మేము. ఎవరికి కూడా మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఎఫ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, పైసా డబ్బు లేకుండా చేసాం. సర్వీస్ ఆఫీసులో 1 లక్ష రూపాయలు అడిగాడు ఒక టీవీఎస్ షోరూమ్ అంటే రిజిస్ట్రేషన్కి 1 లక్ష రూపాయలు అడిగితే అందరికి వచ్చారు. ఆయన కుమారుల పట్ల పని అవుతుంది కానీ 10,000 రూపాయలతో పని చేయించాం. 1 లక్ష రూపాయలతో పని చేయించి గవర్నమెంట్ పని చేయించి పని చేయాలి. డబ్బులుకొని పని చేయాలి. అదే విధంగా చెక్ చేస్తాం. అంత మనకి పార్టీలో ఆ గౌరవం మనకి మీరందరూ మీకు ఓటేసి సుధీరన్న చేశారు. సీఎం చేసుకోవాలి. జై